ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మిథున రాశి వారికి ఈ వారం కొంత ప్రతికూల ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంత ఆలోచించి నిదానంగా ముందుకు సాగడం మంచిది. ఉద్యోగంలో మార్పులు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంటుంది. కొంత ఓర్పు సహనం వహిస్తే కొన్ని వ్యవహారాలు ఒక కొలికి వస్తాయి. టెక్నికల్ రంగం వారికి, భూ సంబంధమైన వారికి, వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. అయితే కొంత నిదానంగా ముందడుగు వేయడం మంచిది, లేకపోతే చిన్నపాటి ఇబ్బందులు ఎదురవచ్చు. కుటుంబంలో ఏదైనా కార్యక్రమాలు, వ్యవహారాలు అనుకూలిస్తాయి. చిన్నపాటి విమర్శలు, అవమానాలు తప్పవు. ఇది ప్రతి ఇంట్లో ఉండే విషయమే కాబట్టి వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగండి. ఎన్ని ఇబ్బందులు ఎదుర్పడినప్పటికీ అవసరాల మేరకు ధనం అందుతుంది. అయితే కొంత వృధా కోరికలు, అనాలోచిత ఖర్చులు, నిర్ణయాలు విషయాల్లో జాగ్రత్త వహించండి, లేకపోతే అనవసరంగా డబ్బు వృధాగా ఖర్చు అవుతుంది. ఎంత వచ్చినప్పటికీ ఖర్చులకు సరిపోక అప్పులు చేయడం మంచిది కాదు. ఇప్పుడు అప్పులు చేయడం వలన భవిష్యత్తులో ఇబ్బందులు పడే అవకాశాలు గోచరిస్తోంది. శ్రమ అధికంగా ఉంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది. అయితే శ్రమకు తగ్గ విశ్రాంతి తీసుకోవడం కూడా మంచిది. అలసట వలన అశాంతి చోటు చేసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు విద్యపై శ్రద్ధాసూక్తులు పెరిగినప్పటికీ, కష్టపడినప్పటికీ, పరీక్షలలో ఉత్తీర్ణ సాధించినప్పటికీ అనుకున్న ఫలితాలు పెద్దగా ఉండకపోవచ్చు. దానివలన ఇబ్బంది పడకండి, మనోవేదనకు గురి అవ్వాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా విద్యార్థులు ముత్యపు గణపతి పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. విద్యలో ఆటంకాలు ఏమైనా ఉంటే దోషాలపై విద్య పట్ల శ్రద్ధ చూపిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 7, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు వైట్. నూతన సంవత్సరం వస్తోంది. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా యువత కొత్త సంవత్సర వేడుకల్లో చక్కగా జరుపుకోండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. భవిష్యత్ అంతా మీ చేతిలో ఉంటుంది. మనం చేసే ప్రతి పని అందరికీ మెచ్చుకునేలా ఉండాలి. కొత్త సంవత్సరం అంటే అందరింట్లో సంతోషాలు నింపాలి, దుఃఖాన్ని కాదు. చక్కగా కుటుంబ సమేతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి, మంచి జరుగుతుంది. ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.